జీవితంలో రిస్క్ తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు విజయాలు, అప్పుడప్పుడు పరాజయాలు మనకు ఎదురవుతాయి. అయితే జీవితంలో ఈ రెండు ఎంతో ముఖ్యం. జీవితంలో కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టమైనది. మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి. చేతితో గంధమును అరగదీసినంత మాత్రాన చెయ్యి గంధంలా పవిత్రమైపోదు. అలాగే మంచివారితో స్నేహం చేసినంత మాత్రాన చెడ్డవారు మంచివారు అవ్వరు. దేవుడు నీకు కష్టాలనిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు, ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయటానికి మాత్రమే. ఈ రోజుల్లో నిజాలు చెప్పి నిష్ఠూరపడే వారి కంటే అబద్ధాలు చెప్పి అల్లుకుపోయేవారే ఆత్మీయుల్లా కనిపిస్తున్నారు. వినటానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. మనసు కనపడదు కదా అని పదే పదే రంగులు మార్చకూడదు. మారిన మన మనసు రంగులు మన మాటల్లో వినిపిస్తూ ప్రవర్తనలో కనిపిస్తాయని అసలు మరవకూడదు. జీవితంలో గెలవాలంటే కష్టాలను తట్టుకోవాలి, బ్రతకాలంటే సర్దుకుపోవాలి. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మటం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు అనేవాడు ఉంటాడు, లెక్క సరిచేయకుండా ఊరుకోడు. ఎవరు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించు. ఇచ్చిన వారిని మనసులో గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగివ్వాలి. అది సహాయ సహకారమైనా, బాధ అయినా, నమ్మక ద్రోహమైనా ఏదీ ఉంచుకోవద్దు. కడుపులోకి వెళ్ళిన విషం మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవులోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పటం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినటం కూడా అంతే తప్పు. సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ సహాయం చేస్తానని నమ్మించి మోసం చేయకూడదు. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి. ప్రేమ నమ్మకం అనే పునాది మీద ఆధారపడి ఉంటుంది. నమ్మకం లేని చోట ప్రేమ నిలబడదు, ప్రేమ లేని చోట ఆ బంధం నిలబడదు. నీకు కోపం రావటం గొప్ప విషయం కాదు, నీ కోపాన్ని భరించే వాళ్ళు నీ జీవితంలో ఉండటం గొప్ప విషయం. కన్నీటి రుచి కళ్ళకు చప్పగా, నాలుకకు ఉప్పగా, గుండెకు బరువుగా, ఎదుటివారికి లోకువుగా, నలుగురికి నవ్వుగా, మనసుకు భారంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.